సార్ చెప్పండి సార్, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పూటకొక మాట ఈ రాష్ట్రంలో మాట్లాడడం జరుగుతున్నది. బీసీల 42% రిజర్వేషన్ ఎంతవరకు అమలైంది, ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 22 నెలల పాలనలో? కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేశారు. అది తీసుకొచ్చేసి 42% అని చెప్పి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి అది ముందుకు తీసుకెళ్ళాను. ఆ రోజు 42% అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు దాని గురించి పూర్తి సంపూర్ణ అవగాహన లేక ఏదో పాలాభిషేకాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఈయన పెద్ద బీసీల వ్యతిరేకగా ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకోసం అంటే దాంట్లో శాంటిటీ లేదు, చట్టబద్ధత లేదు. అది 42% బిల్ పాస్ చేసి ముందుకు పంపించేసి ఏదో బీజేపీ మీద సెంట్రల్లో చూస్తుంది అని చెప్పి ఆలోచన మీద ఉన్నాడు. కాకపోతే ఆయన సెంట్రల్లో కూడా వెళ్ళేసి ఢిల్లీలో ధర్నా చేసిండు, కానీ ఒక్కడే కూర్చున్నాడు. దానికి మరి రాహుల్ గాంధీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి 240 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి పార్లమెంట్లో పూర్తి మద్దతు బీసీలకు పక్షాన ఉండి ముందుకు తీసుకెళ్తే అది పాస్ అవుతుంది. కానీ ఇది కేవలం బీసీలను మోసం చేయడానికే ఆయన ఈ విధంగా ఏదో ప్రభోలో పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీల ఓట్లని ఆయన వైపు తిప్పుకోవడానికి చూసిండు. కానీ గత 2 years బ్యాక్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలను బీసీలకి రిజర్వేషన్ 100కు 100% చట్టబద్ధంగా అమలు చేస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎలాంటి న్యాయబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఎలాంటి రాజ్యాంగబద్ధంగా సవరణ కానీ ఎలాంటిది లేకుండా తూతు మంత్రంగా బిల్ పాస్ చేసి ఇచ్చేసి ఇప్పుడు బీసీలకు మోసం చేసిండు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీలు అందరూ పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. చూడండి అజయ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ బీసీ కులగాన చేస్తున్నాము, బీసీలకు 42% ఇస్తున్నాము, అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దన్న లాంటి వాడు, ఎవరు ఏ పార్టీలో ఉన్నా దీన్ని స్వాగతించవలసిందే. బీసీలు రాజకీయంగా కావచ్చు, లేకుంటే వైద్య విద్య అవకాశాలలో ఉద్యోగ అవకాశాలలో గల బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము 42% అమలు చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని ఒప్పించడం అనేది జరిగింది. ఢిల్లీకి కూడా రాష్ట్రంలో అఖిల పక్షాన్ని ఒప్పించిన తర్వాత మొదటి నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. 42% బీసీలకు రిజర్వేషన్ కావాలి అంటే దాన్ని చేర్చే వరకు పోరాటం చేయాలి అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈయన మాత్రం గవర్నర్ దగ్గరికి పంపడం అనేది జరిగింది. మళ్ళీ రాష్ట్రపతికి కూడా అక్కడ రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ ఆ బెంచ్ మీద ఉన్నప్పటికి కూడా ఈయన పంపించిన తీర్మానం అక్కడ ఉన్నప్పటికి కూడా ఇక్కడ సంబరాలు చేసి ఆర్డినర్స్ అని జారీ చేశారు. ఇక్కడ ఉత్సవాలు కూడా బీసీలు ఎంతో ఘనంగా చేయడం అనేది జరిగింది కదా. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఈరోజు మొత్తం మీద ఇక్కడ ఆయన ఢిల్లీలో ధర్నా చేసేటప్పుడు ఒక అఖిల పక్షాన్ని పిలవకుండా ఒక్కడే పోయి అక్కడ ధర్నా చేసి వచ్చి ఈరోజు మాట మారుస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక దేశవ్యాప్తంగా కూడా బీసీలకు న్యాయం చేస్తాం 42% అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? రాష్ట్ర ప్రజలు ఎట్లా చూడాలి? ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎట్లా చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వాక్యాలు? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే 42% అని చెప్పేసి ఆ బిల్లులో కూడా తప్పుల తడాకు ఉంది, అది స్పష్టత లేదు. ప్రజలని మోసం చేయడానికి ఫస్ట్ ఆ బిల్లు ఏదైతే పెట్టి ఇచ్చేటప్పుడు ప్రజలు ఏదో బీసీలు కూడా కొంతవరకు అంటే స్పష్టంగా దాని గురించి తెలియదు కాబట్టి నమ్మిండ్రు. తర్వాత తీరా చూస్తే జీవో నెంబర్ 46 అని చెప్పి ఇచ్చేసి 50% రిజర్వేషన్ కల్పిస్తాం, దాంట్లో 22% బీసీలకు, 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్లకు పోవడానికి జీవో తీసిండు. అంటే ఆయన 42% ఏమో బీసీలకే అని చెప్పిండు ముందు అసెంబ్లీలో చెప్పేటప్పుడు. ఇప్పుడు మొత్తం కలిపి ఓవరాల్గా అసలు యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధత ఎప్పుడు ఉంది రిజర్వేషన్స్, వాళ్ళది కూడా తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. మరి ఇది ఎవరిని మోసం చేయడానికి? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పూర్తి అవగాహన చేసుకోవాలా, దీని గురించి అర్థం చేసుకోవాలా. ఆయన రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నాడు, దీంట్లో స్పష్టత లేదు. ఈరోజు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అందరూ కూడా ఈ జీవో 46 మీద తగలబెడుతున్నారు ఆ జీవో కాపీలని. ఇది మనకు చెల్లదు, ఇవి ఎలక్షన్స్ కూడా విత్డ్రా చేసుకొని ఆ జీవో నెంబర్ 46 ఉపసంహరించుకొని మీరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవడానికి రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ పార్లమెంట్ జరుగుతుంది. అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మీ 240 మంది ఎంపీలను తీసుకెళ్ళి
పార్లమెంట్లో ఫైట్ చేసినట్లయితే కృష్ణన్న గారు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరి మద్దతు తెలిపినారు. మొన్న ఓ రోజు బంద్ పాటిస్తే అన్ని అఖిలపక్షంగా అన్ని పార్టీలు చెప్పినారు. కాకపోతే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు. ఈయనకు స్పష్టమైన అవగాహన ఏం లేదు. రోజుకో మాట పూటకో మాట మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈ రోజు ప్రజలు అందరూ బీసీలు అందరూ కూడా దీని మీద సంపూర్ణ అవగాహన వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా యూనివర్సిటీ నుంచి బయలుదేరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వెళ్ళి విద్యార్థులను చైతన్యవంతులను చేసి ఈయన చేసే మోసాలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ సీఎం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆయన గతంలో చెప్పిండు, ఒకసారి ఫారిన్ పోయినప్పుడు ఏమన్నాడంటే, రాజకీయ నాయకులు మస్తు మంది మస్తు చెప్తారా, రోజు మేము చెప్తాం వాళ్ళు నమ్ముతారు, నమ్మినంత కాలం వాళ్ళు మోసపోతారు, మా జేబు నుంచి ఏమన్నా ₹1 ఇచ్చేది ఉందా, మేము నమ్మిస్తాం, రాజకీయ నాయకుడు అంటే నమ్మిస్తామన్నారు. అంటే ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. 6 గ్యారెంటీల విషయంలో అట్లా నమ్మించేటప్పుడు బీసీలకు 42 అనేది కూడా అట్లా ఇది కూడా అదే. ఈ రోజు నాకు అది గుర్తుకొస్తుంది. ఏదో ఈరోజు నా ఫోన్లో లేదు, నెక్స్ట్ టైం మీ స్టూడియోకి వచ్చినప్పుడు అది పట్టుకొస్తా. ఏదో అమెరికానో ఏదో మీటింగ్ పోయిండు ఆయన, పోయి ఏమంటాడు, రాజకీయ నాయకులు అంటే మస్తు చెప్తారండి, ప్రజలు నమ్మినంత కాలం వాళ్ళు దాదాపు వాళ్ళు నమ్మినంత కాలం రాజకీయ నాయకులు చలామణి అవుతారు. రాజకీయ నాయకుడు ఏమన్నా జేబు నుంచి ₹1 ఇచ్చేది ఉందా అని అన్నాడు. ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, నాతో ప్రెజెంట్ లేవు, మళ్ళీ నెక్స్ట్ టైం మీకు సబ్మిట్ చేస్తా. అంటే ఈరోజు స్పష్టంగా అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రానికి పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఉండి ఆ స్థానంలో ఉండి ప్రజలను ఇంత ఘోరంగా మోసం చేస్తున్నాడంటే బీసీలను ఇప్పుడు బీసీలు తట్టుకోలేకపోతున్నారు, చరిత్రవంతులు అవుతున్నారు, ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. లక్షలాది మంది ఈరోజు బయటకు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఏ విధమైన బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్పడానికి మేము కూడా చెప్తున్నాం. బీసీలలో కూడా గ్రూపులు ఉంటే అన్ని ఏకతాటికి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్తున్నాం.